వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కేతిరెడ్డి పెద్దారెడ్డి కూటమి మధ్య జరుగుతున్నటువంటి స్టోరీ విక్రమార్క భేతాళ కథని తలపించేలా ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆయన్ని తాడిపత్రి నుంచి వెళ్ళగొట్టడం, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఆయన తాడిపత్రిలో ఉండేలాగా. తాడిపత్రి వెళ్ళడానికి ఆయనకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా కూడా ఆయన రాకుండా అడ్డుకోవటం, ఫైనల్గా ఆయన మళ్ళీ తాడిపత్రి ఎట్టకేలకు చేరుకుంటే ఇప్పుడు మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది అనంతపురంలో సెప్టెంబర్ 10వ తారీఖున. కాబట్టి మీరు మళ్ళీ తాడిపత్రి విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పోలీసులు ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచించారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం మళ్ళీ తాడిపత్రికి రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు చెప్పడం అనేటువంటిది గమనార్హం. ఈ పెద్దారెడ్డి స్పందిస్తూ నాకు లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలి అని ఆయన కోరారు. కానీ లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. అంటేనే దాంట్లో ఏంటి అనేటువంటిది, పోలీసుల యొక్క అనుమానాస్పద వైఖరి ఏంటి అనేటువంటిది అర్థమైపోయి అనంతపురం ఎస్పీ జగదీష్కి కేతిరెడ్డి మెయిల్ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని ఆయన మళ్ళీ లేఖలో పేర్కొన్నారు. ఆయన అసలు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఆయన తాడిపత్రిలో ఉండటానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన శనివారం ఉదయం తాడిపత్రిలోని నివాసానికి శనివారమే చేరుకున్నారు. మళ్ళీ ఈ మీటింగ్